మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఇంతకుముందు మనము ధ్యానించుకున్నటువంటి వాక్య భాగము, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. వాటిని మనం బోధించుకున్నాము. ఇప్పుడు రెండవగా అంశాన్ని ఈ రాత్రి కాలమందు బోధించుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారలారా, చాలాసార్లు మనం అనుకుంటాము, ఒకరము మనకు కొంచెం ఎక్కువ తెలుసు అని అనుకుంటాము. నేను పాపిని కాదు అని మనం అనుకుంటాము. మనలో పరిశుద్ధత మాత్రమే ఉంది అని మనం అనుకుంటాము. కానీ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, సిలువను గురించి నెటిదినాన మనం నేర్చుకునే అంశము, సిలువను గురించిన విలువను తెలుసుకోవడం. సిలువను గురించిన విలువను తెలుసుకోవడం, అది మనందరి బాధ్యత అయి ఉంటూ ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరం కూడా దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాము. 19 కన్నా ముందు 15 నుంచి మనం చూద్దాం. 14 నుంచి. ఈ హేతువు చేత పరలోకము నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఆయన తగిన శక్తి గలవారంగా మనం ఉండాలని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి మన ఆలోచన లోతైనటువంటి విశ్వాస జీవితాన్ని ప్రారంభించడానికి, అలాగునే పరిశోధించి ఆత్మీయ స్థితిలో బలపడడానికి, వివేకము ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండడానికి, ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల
అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. మనమందరం కూడా వెలుగు సంబంధులుగా ఉంటూ ఉన్నాము. కాబట్టి వెలుగు ఉన్నప్పుడే సరైనటువంటి త్రోవలు నడవడానికి మన ప్రయత్నాన్ని ప్రభు వైపు నడిపించాలి అని చెప్పి, నడవాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. ఆదికాండము 22వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ ఆదికాండము 22వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ముఖ్యమైన విషయాలను మనం చూద్దాం. ఆదికాండం 22లో ఇస్సాకును బలిగా అర్పించుటకు అబ్రహాము తీసుకొని పోవుట, దేవుని దూత అబ్రహామును ఆపివేయుట, అతన్ని మరలా దీవించుట, రిబ్కా వరకు ఉన్న నాహోరు వంశావళి ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ ఉంది. ఇస్సాకును బలిగా అర్పించుటకు అబ్రహాము గారు తీసుకొని పోవుట గురించి చెప్పబడి ఉన్నది. ఎందుకు అని అంటే, ఇస్సాకును బలిగా ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు ఇవ్వడానికి వెనుదీయలేదు అబ్రహాము గారు. పెందలకాడిని లేచి తాను సిద్ధపడి పనివారిని ఎంట పెట్టుకొని వాటికి కావలసినటువంటి సామాగ్రిని తీసుకొని కుమారుడిని తీసుకొని వెళుతూ ఉంటుండగా కుమారుడు అన్నాడు, నానా మరి కట్టెలున్నవి, కత్తి ఉన్నది, మరి బలి ఇవ్వడానికి పొటేలేడు ఉంది అని అడిగాడు. అందుకు అబ్రహాం గారు చెప్పారు, యెహోవా ఈరే. అంటే దేవుడు చూసుకుంటాడు నాయన, దేవుడు చూసుకుంటాడు. తాను బలిగా ఇవ్వాల్సినటువంటి ఆలోచనను తన భార్య అయినటువంటి శారమ్మకు కూడా చెప్పకుండానే ఆయన బయలుదేరి వచ్చి ఉంటున్నాడు. ఆయన ఒడంబడిక దేవునితో సంబంధం ఉంది. దేవుని మాటను గౌరవిస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఉండాలని ఆలోచన కలిగి మరి అబ్రహాం గారు ముందుకు కొనసాగి ఉంటూ ఉన్నారు. మరి కీర్తనలు 22లో కూడా చూసినప్పుడు, కీర్తనలు 22లో చూసినప్పుడు ఇక్కడ గొప్ప నిరాశలో ఉన్న దావీదు ఫిర్యాదు 9 నుంచి చూస్తే, శ్రమలలో అతడు ప్రార్థించెను. 22వ వచనం నుంచి చూస్తే, బహిరంగ సమాజంలో స్తుతి స్తోత్రములు అర్పించుచుండెను. ఈ యొక్క ప్రధాన గాయకుని అయ్యో రేతు సెహర్ అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన అయి ఉంటూ ఉన్నది 22. మరి ఈ 22లో చూస్తే, తృప్తి లేని జీవితము, దేవుని యొద్ద అంగలార్చుట, జ్ఞానం లేని ప్రార్థనలు, జవాబు పొందుకొనని ప్రార్థనలు, పరిశుద్ధము దేవునిది, దేవుని ఆశ్రయించుటకు ఆధారములు, విడుదల ఇశ్రాయేలీలకు, దేవ విమోచకుడు, దేవుని యందు విశ్వాసము, తను తాను తగ్గించుకుని, ఇలా అనేకమైనటువంటి విషయాలను ఇక్కడ చెప్పబడి ఉంటున్నది, రాయబడి ఉంటూ ఉన్నది. మరి యెషయా 53కు వెళ్దాము. యెషయా 53లో క్రీస్తును గురించినటువంటి గొప్ప మాటలు మనకు తెలియపరచబడి ఉంటూ ఉన్నాయి. 53 యెషయా 53. అవిశ్వాసమును గురించిన ప్రవక్త ఫిర్యాదు చేసెను. క్రీస్తు శ్రమానుభవం గురించి ఇక్కడ రాయబడింది. దానితో కొనసాగు
ఆశీర్వాద జీవితము ప్రారంభించబడి ఉంటూ ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు 3వ వచనం చూస్తే, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచుతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. ఇక్కడ చూస్తే ఈ 53వ అధ్యాయంలో చాలా విషయాలు, మరి క్రీస్తును గురించినటువంటి విషయాలు ముందే చెప్పబడి ఉంటూ ఉన్నాయి. ఎందుకు అనంటే, మన అతిక్రమములను నిమిత్తము ఆయన గాయపరచబడెను అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. సిలువ యొక్క విలువను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, సిలువ విలువ అని అంటే క్రీస్తుని యొక్క విలువను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అందులో క్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగం మనకు గుర్తుకు రావాలి. ఆ యొక్క జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మరి అంతేకాకుండా లేవియకాండం 16లో కూడా మరి చాలా విషయాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అవును ప్రియులారా, యేసు ప్రభువారు మన నిమిత్తము ప్రాణాన్ని ఇచ్చాడు. తండ్రి చిత్తము ఆయన నెరవేర్చిన వాడై ఉంటున్నాడు. పగలు ఉదయం 9 గంటల సమయంలో సహజత్వమునకు వ్యతిరేకమైనటువంటి స్థితిలో, అలాగనే పగలు ఉదయం 9 గంటలకు, అంతేకాకుండా క్రీస్తు బిగ్గరగా ఆదేశించినవి, క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు దుఃఖక్రాంతుడు కావడము, ఈ విషయాలు మనకు ఇక్కడ 46 చూసుకున్నాము. 45 నుంచి మనము ఈ లేఖనం అంతా కూడా పరిశీలన చేస్తే 66 వచనాల వరకు చూస్తే చాలా విషయాలు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఈ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, బంధింపబడిన స్థితిలో యేసు పిలాతు సమక్షంలో, యూద మరణం, యేసు సిలువ వేయుట, యేసును భూస్థాపన చేయుట గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు ఎలాంటి పొరపాటు చేయలేదు, ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అక్రమమైనటువంటి పనిని ఆయన పూనుకోలేదు, ఎవరికి ఆయన హాని చేయలేదు, ఎవరికి కూడా ఏమి చేయనటువంటి దేవుని కుమారుడై ఉండి ఆయన మానవాళి నిమిత్తము మన పాపములను ఆయన భరించి ఉంటున్నాడు, మన వ్యసనములను ఆయన భరించి ఉంటున్నాడు, మన వ్యాధులను ఆయన భరించి ఉంటూ ఉన్నాడు.
మన కొరకు ఆయన దరిద్రుడిగా మారి ఉంటూ ఉన్నాడు. ధనవంతుడిగా ఉన్న దేవుని కుమారుడై మరి దరిద్రునిగా మారెను. మన బాధలన్నీ కూడా ఆయన భరించెను. కొరడాలతో దెబ్బలు తినను, ముళ్ళ కిరీటాన్ని ధరింప చేసుకునేను, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టించుకునేను. దేవుని చిత్తము, తండ్రి చిత్తం నెరవేర్చి ఒక్కమారే మన పాపములన్నిటిని కూడా క్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నవనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగునే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అలాగునే వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులు హబక్కూకు 1:13వ వచనాన్ని కూడా మీరు క్షుణ్ణంగా చూడవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఇప్పుడు 2వ కొరింథీయులకు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరగని ఆయనను, క్రీస్తును మన నిమిత్తము మనము పాపముగా చేసితిమి అని చెప్పి గుర్తు చేయబడి ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 28 నుంచి అటు తర్వాత సమస్తమును ఇప్పటికీ సమస్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అలాగనే 20వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 19:30 చూసినాము. 20వ వచనాన్ని కూడా చూద్దాం. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడెను గనక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసి తినను. మరి దేవుని చిత్తము, నీవు రాజువా అని అంటే అవును నీవు అన్నట్టుగానే అని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము పరలోక సంబంధమైనటువంటి రాజ్యం కొరకు ఆయన యొక్క ఆలోచన అయి ఉంటున్నది. కానీ లోకంలో ఉన్నటువంటి వారికేమో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన వారు కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని మాటలకు, దేవుని చిత్తానికి, మనుషుల ఆలోచనకు వ్యత్యాసములు చాలా ఉంటావనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగునే 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 3 కూడా చదువుదాం. మొదటి నుంచి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా అన్నాను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమై ఉంటూ ఉన్నది. 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభువారు తన యొక్క పనిని పూర్తి చేయడానికి తాను వచ్చి ఉంటూ ఉన్నాడు. తండ్రితో చెప్తూ ఉన్నాడు, మీరు అప్పచెప్పినటువంటి పనిని నేను పరిపూర్ణంగా చేస్తూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మరి
9వ కీర్తన చూద్దాం ప్రియులారా. 69వ కీర్తన 21వ చరణాన్ని చూద్దాం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, వారు చిరకను ప్రభువారికి అందించి ఉన్నారు, చేదు చిరకను. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చేదును కూడా మన నిమిత్తము, అన్నిటినీ మన నిమిత్తము ఆయన భారం అంతా కూడా తండ్రి మీద మోపుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మరి తన ఆత్మను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని గొప్పతనాన్ని తన కుమారుని ద్వారా నెరవేర్చుకున్నాడు. మానవుల పాప విమోచనము మరి క్రీస్తు ద్వారా నెరవేర్చుకున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చేదవని నరుణ్ణి ఆజ్ఞాపించను. నరుడు మరి తినవద్దు అన్న పండును తినడానికే ఇష్టపడ్డాడు. మరి నువ్వు చచ్చేదవంటే సావడానికే సిద్ధపడ్డాడు. కానీ దేవుని మాటలకు లోబడక విధేయత చూపియనల్లక ఉన్నాడనేటటువంటి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము మరియు 37వ వచనాన్ని చూద్దాం. పేతురు జెబెదాయి ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణముగు నంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పెను. తనతో పాటు ఎంబడిస్తున్నటువంటి శిష్యులను కలవరపడనీయకుడి మీ హృదయములను అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే మీరు మెలకువ కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కానీ మెలకువ ఉండలేనటువంటి స్థితిలో మరి శిష్యులు ఉన్నారు. 48వ వచనం, మత్తయి సువార్త 26 48వ వచనం చూస్తే 27 46 చూద్దాం పిల్ల. 48 27 46 ఇంచుమించు 3 గంటల అప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి 37వ వచనం చూసినప్పుడు ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభువారితో పాటు వారిని కూడా సిలువకు వేసిన విషయాన్ని మనం చూస్తాం. అలాగునే లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, లూకా సువార్త 24 16వ వచనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. 13 నుంచి చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరముననున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉన్నవనేటటువంటిది
జ్ఞాపకము ఉంచుకోవాలి. అలాగునే 23వ అధ్యాయం లూకా సువార్త 40వ వచనాన్ని చూస్తే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? 39 నుంచి, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పెను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. వెంటనే దేవుడు కృప చూపించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలను మర్చిపోకుండా ఏం చేయాలి అని అంటే, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మరి సిలువ యొక్క విలువను, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, త్యాగాన్ని మనం నెమరేసుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మనము ముందుకు కొనసాగాలి. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు సిలువ యొక్క విలువను గురించి, క్రీస్తు యొక్క విలువను గురించి, ఆ గొప్పతనం గురించి మేము తెలుసుకొని చుండగా, నాయనా మీరు మాట్లాడిన మాటల చేత వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, అలాగనే రాత్రి, మధ్యాహ్నం, ఉదయం ఏ సమయంలోనైనా వాక్యాన్ని వీక్షిస్తూ వాటిని గ్రహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ మానవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.